హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇవాళ మార్కెట్లో ఒక మంచి మూమెంట్ అనేది చూసాం కదా. మన కాల్స్ అనేది హోల్డ్లో ఉన్నాయి, ఓకేనా. నేను వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన కాల్స్ కూడా మనకి హోల్డ్లో పడిపోయాయి కదా. సో అందులో కొన్ని కాల్స్ అనేది మనం క్లియర్ చేసాము. ఒక బ్యాంక్ నిఫ్టీ మాత్రమే హోల్డ్లో ఉందండి. నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ క్లియర్ చేసాము. ఒకసారి చూద్దాం పదండి. ఇక్కడ నిఫ్టీ చూడండి, 15 మినిట్స్ చార్ట్. మనకు మార్కెట్లో ఏంటంటే ఓపెన్ అయింది, మంచి మూమెంట్ అనేది అప్ సైడ్ ఇచ్చింది. మళ్ళీ సేమ్ ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అయింది. మళ్ళీ ఎలా సేమ్ రేంజ్లోకి మళ్ళీ ఇక్కడ ఉన్న ఈ గ్యాప్ ఉంది చూసారు ఎర్లీ మార్నింగ్. సో ఆ గ్యాప్ని కూడా మళ్ళీ క్లియర్ చేసింది. అంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దోజీ క్యాండిల్. ఇక్కడ మీరు డైలీ చార్ట్లో చూడండి, ఓకేనా. సో 3 డేస్ కంటిన్యూస్గా దోజీ క్యాండిల్స్ అనేది క్రియేట్ చేస్తుంది. అంటే నేను ఆల్రెడీ చెప్పాను చూడండి, ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇక్కడ ఉన్న ఆర్డర్స్ని క్లియర్ చేయడం అంత ఈజీగా అయ్యే వర్క్ కాదు అనేసి నేను చెప్పడం జరిగింది, అవునా కదా. కన్సల్టేషన్ అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది అనేది మనకు తెలీదు. కాకపోతే నిఫ్టీలో మన స్ట్రక్చర్ని బేస్ చేసుకొని వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను చూసారా, ఆ కాల్స్ అనేది నేను ఆల్రెడీ వాళ్ళకి క్లోజ్ చేయడం జరిగింది మంత్లీ ఎక్స్పైరీలో. ఓకే, ఏదైనా ఆపర్చునిటీ ఉంటే మళ్ళీ నెక్స్ట్ మంత్కి వెళ్తాం తప్పించి ఈ మంత్కి అయితే కంప్లీట్గా క్లియర్ చేసామండి. ఒకసారి వాటిని చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, నిఫ్టీలో మంత్లీ ఎక్స్పైరీలో మనము 50 పాయింట్స్ రేంజ్లో నిన్న వ్యూ పాయింట్ ఆఫ్లో నేను మాట్లాడడం జరిగింది. అండ్ షార్ట్ వీడియో కూడా నేను అప్లై చేశానండి మార్కెట్ రన్నింగ్లో. 23,500 కాల్ అండ్ 23,450 పుట్. ఓకే, 50 పాయింట్స్ రేంజ్లో ఈ కాల్స్ అనేది మీరు ఒకసారి యాడ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. మీకు ఇక్కడ మన స్ట్రక్చర్ అనేది ఎంత జెన్యున్గా వర్కౌట్ అవుతుంది అనేది అర్థమవుతుందని చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకు మంచి మార్కెట్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మంచిగా గ్యాప్ అప్ అయింది, కొంచెం మూమెంట్ అనేది ఇచ్చింది కదా. సో ఆ రేంజ్లోనే మనకి అంటే ఆ టైంలోనే మనకు టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. చూడండి ఇక్కడ హై ఎంత ఉందనేది 419. ఓకే, సో టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుందండి, సర్వీసే కాదు టెలిగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఈ 23,450. ఓకే, ఇక్కడ మనము ఒక 60 to 70 పాయింట్స్ అనేది గెయినింగ్లో ఉన్నాం. అంటే మనం తీసుకున్న 400 పాయింట్స్ రేంజ్లో ఇక్కడ 490 అంటే టార్గెట్ హిట్ అయిపోయి ఫస్ట్ మన క్యాపిటల్ అనేది మనకు ఫస్ట్ బ్యాక్ వచ్చింది. ఓకే, సో తర్వాత మనకి 23,450 పుట్ మీద ఎప్పుడైతే టార్గెట్ 400 రీచ్ అయిపోయిందో ఆ టైంలో 60 to 70 పాయింట్స్ రూపీస్ మధ్యలో ట్రేడింగ్ అనేది జరుగుతుంది మార్కెట్లో. ఓకే, సో అక్కడ మనం ఏంటి అంటే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. మార్కెట్లో ఉన్న ఓల్డ్ టార్గెట్లో మళ్ళీ నెక్స్ట్ కాల్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకేనా, కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఏ కాల్ అనేది మీరు ఒకసారి టెలిగ్రామ్లో ఉండండి. టెలిగ్రామ్లో కూడా మీకు ఏంటి అనేది అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 23,750 కాల్ అన్న మన 23,800 పుట్ అన్నమాట. ఈ 2 కాల్స్ కూడా నేను వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది, టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. ఇక్కడ 350 ఏమో టార్గెట్ ఇచ్చాను యాక్చువల్లీ. సో అక్కడ టార్గెట్ అనేది రీచ్ అయిపోయి 394 వరకు వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా మన టార్గెట్ రీచ్ అయిపోయినాక అది ఎంతవరకు వెళ్ళింది అనేది మనకు సంబంధం లేదు. ఫస్ట్ మన టార్గెట్ హిట్ అయిందా లేదా అనేది మాత్రమే మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ 350 చేంజ్కి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఒక 60 పాయింట్స్ అనేది గెయిన్ అయింది జరిగింది. చూడండి, ఇంకొక వీక్ టైం ఉంది నిఫ్టీకి. కాకపోతే మంత్లీ ఎక్స్పైరీలో ఇవాళతోని కాల్స్ అనేది క్లోజ్ అయిపోయాయి ఈ మంత్కి సంబంధించి. ఓకేనా, ఏదైనా ఆపర్చునిటీ ఉంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ తీసుకోవడమేనండి. సో ఇంకొకటి బ్యాంక్ నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ ఉంది కదా, ఒకసారి వాటి చూద్దాం పదండి. సెన్సెక్స్ అండి ఒకసారి చూడండి, నిన్నటి వీడియోలో నేను చెప్పడం జరిగింది ఎడ్యుకేషనల్ పర్పస్లో ఏమని 77,100 పుట్ ఉన్న 77,900 కాల్ అనేది 1,000 పాయింట్ స్ట్రక్చర్లో మనం ఆల్రెడీ హోల్లో ఉందండి.
మోస్ట్లీ ఇంకొక అటెంప్ట్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పాను. ఎందుకంటే 5 అటెంప్ట్స్ అనేది నిన్న మనకు థర్స్‌డే రోజు ఫస్ట్ అటెంప్ట్ అనేది చేశామండి. మార్నింగ్ అంటే మండే రోజు మార్నింగే మనం ఫస్ట్ అటెంప్ట్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. అంతే ఫాస్ట్‌గా మళ్ళీ 4 అటెంప్ట్స్ తీసుకున్నాం. ఓకే. అందులో ఒక కాల్ అనేది హోల్డ్‌లో ఉండిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే అంటే మార్కెట్‌లో ఉన్న సిట్యుయేషన్‌ని బట్టి, ఆ మూమెంట్‌ని బట్టి ఇంకొక అటెంప్ట్ అనేది చేస్తామండి. అంతకు మించి అయితే లేవు అనేసి చెప్పాను. ఎర్లీ మార్నింగే మనం ఇక్కడ ఇంకొక అటెంప్ట్ అనేది కూడా చేయడం జరిగింది. 77,600 పుట్ అండి. అదును 77,900 కాల్. ఓకే. కాకపోతే ఏంటి అంటే నేను ఇవాళ ఫిఫ్త్ అటెంప్ట్‌ను, సిక్స్త్ అటెంప్ట్ 2 కూడా ఇవాళ కాల్స్ ఇవి కూడా క్లోజ్ చేయడం జరిగింది. నా టార్గెట్ వచ్చేసి 77,900 కాల్ 500. ఓకే. సో ఆల్మోస్ట్ హై అనేది 767కి వెళ్ళిపోయింది. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. మన టార్గెట్ హిట్ అయిపోయినాక అది 100 పాయింట్స్ పెరగని 1000 పాయింట్సే పెరగనివ్వండి, మనకు అవసరం లేదు. ఓకే. సో ఇక్కడ సెన్సెక్స్లో కూడా ఈ వీక్కి సంబంధించి మంత్లీ కాదు, ఓన్లీ ఈ వీక్కి సంబంధించి అయితే నేను వాళ్ళకి కాల్స్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే చూడండి, లాస్లో లిమిట్ ఎలా ఉండాలో ప్రాఫిట్ కూడా అలాగే లిమిట్లోనే తీసుకోవాలి. మనం ఇక్కడ కూడా స్టాండ్ అయ్యి ఉండగలగాలి. ఓకేనా. ఆల్మోస్ట్ సెన్సెక్స్లో 6 అటెంప్ట్స్ అనేది చేసాము. అది 1 డేలో జరిగిందా, 2 డేస్లో జరిగిందా, 1 అవర్లో జరిగిందా సంబంధం లేదు. ఒక టైం ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో 6 అటెంప్ట్స్తోని నేను చాలా వరకు ఏంటంటే 2 అటెంప్ట్స్ మినిమం అండి వీక్లీలో. 5 ఆర్ 6 అటెంప్ట్స్ అనేది మ్యాక్స్ అంతే. ఇక అంతకు మించి నేను ఈవెన్ ఇప్పటి వరకు మన దాంట్లో యాడ్ అయి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే 6 అటెంప్ట్స్ అయ్యాయి అంటే నేను ఆల్మోస్ట్ కాల్స్ క్లోజ్ చేశాను. నేను వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేస్తాను, ఈ వీక్తో అయిపోయాయి, ఏదున్నా నెక్స్ట్ వీకే చూద్దాము అనేసి. ఓకే. సో సెన్సెక్స్ కూడా ఇవాళనే క్లోజ్ చేయడం జరిగింది. ఇందులో 6 అటెంప్ట్స్ అనేది కంప్లీట్ అయ్యింది. నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ 5 to 6 అటెంప్ట్స్ అయిపోయాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ మాత్రం హోల్డ్లో ఉంది. ఒకసారి దాన్ని చూద్దాం పదండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. మంత్ చార్ట్ అండి ఇది. 1 క్యాండిల్ అనేది 1 మంత్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ టేల్స్ కింద ఆర్డర్స్ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ ఉన్న ఫస్ట్ లాస్ట్ మంత్ క్యాండిల్ ఉంది చూసారా, ఆ టేల్ని క్రాస్ చేసి రావడానికి కొంచెం బయింగ్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్స్ అనేది హెవీగా ఉన్నాయి, అంత ఈజీగా క్లియర్ అవ్వవు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇక్కడ ఒక 1 lakh ఆర్డర్స్ ఉన్నాయనుకుంటే వాళ్ళ 2 or 3 lakhs యాడ్ అంటే అంత క్వాంటిటీతోని సెల్లింగ్ అనేది చేసే తప్పించి ఇక్కడ ఉన్న ఆర్డర్స్ క్లియర్ అవ్వవు. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనే దాన్ని పక్కన పెడితే మన సెబీ గైడెన్స్ ప్రకారం అయితే వీళ్ళు ఇంత ఫాస్ట్గా రావడానికి ఏదైనా ఒక ప్లస్ పాయింట్ అనేది వాళ్ళకు ఉండాలి. అంటే వాళ్ళకి ప్లస్ పాయింట్ కావాలి డౌన్ఫాల్ చేయడానికి అంటే మన కంట్రీకా లేకపోతే అనేది ఏ కంట్రీకి అయినా కూడా ఒక నెగిటివ్ అనేది ఉండాలి చాలా గట్టిగా బలంగా. సో అలాంటి ఇప్పటివరకు అయితే లేదు. ఇన్ కేస్ రేపు ఏమవుతుంది అనేది మనం తెలీదు, అంతేనా కదా. మార్కెట్లోనే కాదు, లైఫ్లో కూడా రేపు ఏమవుతుంది అనేది ఎవరికీ తెలీదు. సో ఇంకేదన్నా వాళ్ళకు పాజిటివ్గా ఏదన్నా టోన్ వచ్చిందనుకోండి, కంప్లీట్గా ఇక్కడ ఉన్న ఆర్డర్స్ని క్లియర్ చేసే ఇంటెన్షన్లో ఉంటారు. లేకపోతే సేమ్ ఇలాగే ఈ టేల్ కిందికి రాగానే ఎలా అయితే మళ్ళీ ఆర్డర్స్ అనేది వచ్చాయో, అంటే మళ్ళీ పాజిటివ్కి ఎలా వెళ్ళారో సేమ్ ఇక్కడ ఉన్న లాస్ట్ క్యాండిల్ని చూసారా, లో చూడండి 49,654. ఇన్ కేస్ ఈ టేల్ కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఆర్డర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇలాగే కొంచెం మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు తెలీదు. ఓకేనా. ఎందుకంటే మన క్యాండిల్స్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేయట్లేదు. వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మాట్లాడుకోవట్లా, మన స్ట్రక్చర్స్ని బేస్ చేస్తున్నాం. అది ఎంత వెళ్ళినా ఎంతవరకు వెళ్ళినా మనం ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పటివరకు మీరు లాస్లో లిమిట్ పెట్టుకున్నారే కానీ నేను ప్రాఫిట్లో కూడా లిమిటే పెడతాను. ఓకేనా. ఎందుకంటే అత్యాశ అనేది ఎక్కడా పనికిరాదు, స్టాక్ మార్కెట్లో అసలే పనికిరాదు. చాలా రోజులు మనం ఇక్కడ సేఫ్గా జర్నీ చేసుకుంటూ ఎంతో కొంత మన జేబులో వేసుకుందాం అనుకుంటే కేర్ఫుల్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రేడింగ్ చేసుకుంటేనే బెటర్. లేదు అనేసి అంటే మాత్రం అది మళ్ళీ ముంచేస్తుంది సముద్రంలో. సో అలాంటి మిస్టేక్స్ నేను చేయను. చూడండి, ఈ టేల్ ఉంది కదా, ఈ టేల్ కింద కూడా ఆర్డర్స్ ఉన్నాయి. మ్యాక్సిమం
ఒకవేళ వీళ్ళు బయింగ్ అండ్ సెల్లింగ్ చేసుకుంటూ ఈ టేల్ కిందకి వచ్చినా కూడా మళ్ళీ రివర్స్ అయ్యే పాసిబిలిటీ ఉంది. క్యాండిల్స్ని బేస్ చేసుకొని ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మన స్ట్రక్చర్ అనేది ఒకసారి చూద్దాం పదండి. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో మనం ఆల్రెడీ ఇందులో ఒక అటెంప్ అనేది హోల్లో ఉందని చెప్పాను కదా. ఇన్ కేస్ మార్కెట్లో ఏమన్నా మూమెంట్ ఇచ్చి ఒక ఆపర్చునిటీ ఇస్తే మాత్రం ఇంకొక అటెంప్ అనేది చేస్తానండి బ్యాంక్ నిఫ్టీలో, అంతకు మించి చేయను అని చెప్పాను. చూడండి, ఫస్ట్ మన హోల్డింగ్లో ఉంది ఇది 50,100 పుట్టును, 50,900 కాల్. ఓకే, సో ఇవాళ ఏంటి అంటే ఇంకొక కాల్ అనేది యాడ్ చేయడం జరిగిందండి. 50,600 పుట్టును, సేమ్ 50,900 కాల్. ఓకే, సో దిస్ ఇస్ ద లాస్ట్ ఎంట్రీస్ ఇన్ మంత్లీ ఎక్స్పైర్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ కూడా. ఓకే, ఇక్కడ మనకి ఎక్కడ టార్గెట్ హిట్ అయినా మనం పక్కకు అన్నీ చదువుకొని బయటకు వచ్చేసాం అంతే. సో ఇది ఒక్కటి హోల్లో ఉండిపోయింది. నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ ఇవాళ క్లియర్ చేసాము. నిఫ్టీ అయితే మ్యాక్సిమం నెక్స్ట్ మంతేనండి. సెన్సెక్స్ మాత్రం ఈ వీక్కి సంబంధించినంతవరకు క్లియర్ చేయడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఒకటి హోల్లో ఉండిపోయాయి. ఇందులోనే 2 కాల్స్ అనేది హోల్లో ఉన్నాయి. చూడాలి మార్కెట్లో ఏమవుతుందని. ఇంకా టైం ఉంది, రేపేం ఎక్స్పైరీ కాదు కదా, మ్యాక్సిమం ఇంకొక 8 days టైం ఉంది. సో ఏదైనా జరగవచ్చు. నాకే అత్యాశ లేదు, జస్ట్ నేను తీసుకున్న కాల్స్ ఏవైతే ఉన్నాయో వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాయి, అవి నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయితే సరిపోతుంది అనే ఒక ఇంటెన్షన్లో మాత్రమే ఉన్నాను. ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంకోటి ఏంటి అంటే నేను థర్స్డే ఆర్ ఫ్రైడే చెప్తాను, మీరు చూడండి. మీకు ఇక్కడ ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా గెయిన్ చేస్తారు అనేసి నేను అనుకుంటున్నాను. మీకు పాజిటివ్ టోన్ ఉంటే మాత్రం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనతో పాటుగా కంటిన్యూ అవ్వాలనుకుంటే వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి, లేదంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇచ్చాము, ఒకసారి చూడండి. ఇంకోటి ఏంటి అంటే ఛానల్లో మీరు ఇప్పటివరకు ట్రేడింగ్ చేసిన ప్రతి ఒక్కటి వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే వింటారా, లేదా మాతో పాటు జర్నీ చేస్తారా అనేది మీ ఇష్టం. ఓకేనా, ఏదైనా కూడా మీ మీదనే ఆధారపడి ఉంది. మీకు కంపల్సరీగా ఇక్కడ ఒక మంచి జెన్యున్ కంటెంట్ అండ్ లెర్నింగ్లో మీకు చాలా చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్కి ఎస్పెషల్లీ ఎఫ్ఎన్ఓ ఇస్ వెరీ వెరీ టఫ్ అండి, అంత ఈజీగా అయ్యేది కాదు. సో మీరు జాగ్రత్తగా ఎంతో కొంత నేర్చుకుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.